ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 48వ వార్డులో కౌన్సిలర్ యామ కవిత దయాకర్ సహకారంతో వార్డులో పనిచేయుచున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు ఆ వార్డులోని మహిళా మనులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కవిత దయాకర్ మాట్లాడారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్ సహకారంతో వార్డులో పనిచేయుచున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు ఆ వార్డులోని మహిళా మనులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కవిత దయాకర్ మాట్లాడుతూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీ లేనిదే మానవ జీవితం లేదు, స్త్రీ అమ్మగా, చెల్లిగా, భార్యగా వారి ప్రేమను పంచుతూ కుటుంబాన్ని ఆదర్శవంతమైన సమాజంను నిర్మించటంలో ప్రముఖ పాత్ర పోషించేదే స్త్రీ. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీని మనం గొప్పగా గౌరవించుకుని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ క్రమంలోనే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిమల్ల మణిరాజు సారథ్యంలో మా 48వ వార్డులోని పారిశుద్ధ కార్మికులను మరియు ఇతర మహిళలను గొప్పగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఆదిమల్ల మణిరాజు మాట్లాడుతూ సృష్టిలో సగభాగం స్త్రీ అయినప్పటికీ పూర్వం పురుషాధికం సమాజంలో అణిచివేయబడ్డప్పటికీ విద్యా అవకాశాలను వినియోగించుకుని గొప్పగా ఎదిగి అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి వారిని గొప్పగా సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, వీరితో పాటు మా అమ్మను కూడా సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ మహిళా కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, వార్డులోని మహిళా మనులు పాల్గొన్నారు. రామాలయం ఏరియా, రామగిరి టెంపుల్, కనకదుర్గ టెంపుల్ ఏరియా సైడ్ మొత్తం తెలుసు. మన అంగన్వాడీ టీచర్ తను. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ అంటే మీకు అందరూ తెలుసు, చిన్నపిల్లల్ని చూస్తారు, పెద్దవాళ్ళని చూస్తారు, వృద్ధులను చూస్తారు, టీచర్ ఏజ్ వాళ్ళని చూస్తారు. వాళ్ళ ఆరోగ్యం గురించి, పిల్లలకు చదువు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, అన్నిటి గురించి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ, అక్క, చెల్లి, భార్య అందరినీ కూడా సన్మానించుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా సన్మానించినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరినో సన్మానం చేసే బదులు ముందు మన ఇంట్లో ఉన్నటువంటి మన ఆడపడుచులని గౌరవంగా చూసుకుంటే అదే గొప్ప ఘనకార్యంగా భావించి ఈరోజు నేను, నా పేరు ఆదిమల్ల మణిరాజు, క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే లక్ష్యంతో ముందుకెళ్తూ అనేక ప్రాంతాలలో ఇప్పటివరకు 25,000 చెట్లు నాటి సంరక్షిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అనే కాన్సెప్ట్తో మన వార్డులో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మాకు అంగన్వాడీ గారు వారి సేవలు అభినందనము. సందర్భంగా వారి ప్రపంచ మహిళా దినం సందర్భంగా మన వార్డు కౌన్సిలర్ గారిని ఘనంగా సన్మానించడం జరుగుతుంది. ఇది సుమలత గారికి వీడియోలు పడాలి, వీడియో తినా సన్మానం చేస్తున్నప్పుడు అది ఎంత చేసినా కానీ వృధా ప్రయాసం అని ముందుగా మన కన్నతల్లిని సన్మానం చేయాలనే ఆలోచన విధానంతో అమ్మని కూడా తీసుకురావడం జరిగింది. మీతో పాటు అసలు ఇట్లా క్రాస్ అటు ఉండాలి, పూజ ఈ ప్రాంతంలో మంచి టైలరింగ్ చేస్తుంది. అందరికి సూటబుల్గా జాకెట్ కానీ అన్ని కూర్చుంటుంది. వారిని సన్మానించుకోవడం మన దృష్టిలో భావిస్తున్నాం. ఈరోజు ప్రపంచ మహిళా దినం సందర్భంగా పాపమ్మ గారిని
మన మేడం గారి మీదుగా సన్మానం. మొత్తం ఆ ఊరు ఫీలింగ్ అయిపోతుంది. ఎవరైనా నన్ను ఒక మాట కూడా అనిపించదు. ఉత్తమ సేవలు విమోచనీయము చాలా బాగా చేస్తుంది. ఆశీస్సులు చాలా గొప్పగా ఆమె చేస్తుంటది. ఈరోజు చంద్రకళ గారికి ఈరోజు కొంచెం కాలు చంద్రకళ గారికి చేసేది పార్కు ఇంటి కాలనీ మొత్తం నీట్గా కూర్చున్నాం. శ్రీదేవికి చాలా మంచి పేరు ఉన్నది. అదేవిధంగా కూడా ఏదైనా సమస్యలు వస్తే అడిగేంత తెలివి ఉన్నది, ధైర్యం ఉన్నది శ్రీదేవి. ఎందుకంటే వీళ్ళందరితో మాట్లాడుతున్నాము. ధనలక్ష్మి గారు వేదిక అందరం కూర్చున్నాము. ఒక పేరు చెప్పేసాను, సాగు చెప్పేస్తారు. ధనలక్ష్మి కూడా చాలా బాగా చేస్తుంది. చంద్ర కూడా లక్ష్మి దగ్గర ఆయాగా ఉంటారు. తను కూడా పిల్లలందరినీ కేర్గా చూసుకుంటారు. నాకైతే ఎవరిది ఇంతవరకు అయితే కాంప్లైంట్స్ రాలే. టీచర్స్ మీద అయితేమి, ఆయాస్ మీద అయితే. పుష్ప కూడా అంగన్వాడీ ఆయమ్మ. అంటే ఇక ఆయమ్మ అంటేనే మన పిల్లల్ని అయితే కేర్గా చూసుకుంటాం మనకు తెలుసు. ఎందుకంటే మన దగ్గర 3 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఒకటేమో లక్ష్మిది, ఇంకోటేమో మంగ. తర్వాత ఆశా వర్కర్ తను విజయలక్ష్మి. నిజంగా వాళ్ళ హస్బెండ్కి కూడా పాపం ఎప్పుడూ మంచంలోనే ఉంటుంటారు. తను చాలా కష్టపడుతుంది. కష్టపడుకుంటూ తెలుసు ఆమె బట్టలు ఉంటుంది అనుకుంటున్నారు. హెల్త్ ఈరోజు మన